ఆది దైవము నీవయ్యా, ఆది దైవము నీవయ్యా, నామము రూపము గుణములు లేని ఆత్మజ్యోతివి నీవు శివా, ఆత్మజ్యోతివి నీవు శివా. ఈశ్వరుని యొక్క సహాయం వలన ప్రకృతి ఈ జగత్తును సృష్టించింది అన్నాడు పతంజలి మహర్షి. ఇక 5వ దర్శనం పూర్వమీమాంస అని అంటారు. మరి దీన్ని ఎవరు ప్రతిపాదించారు అని అంటే జైమిని మహర్షి ప్రతిపాదించాడు. ఎవరు ఈ జైమిని మహర్షి అని అంటే వ్యాసుని యొక్క ప్రముఖ శిష్యుల్లో ఒకడు. నేను మీకు ఫస్ట్ క్లాసులో చెప్పాను, వేదవ్యాసుడు 4 వేదాలను 4 శిష్యులకు ప్రచారం చేయమని రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు, బోధించాడు, ఉపదేశించాడు అన్నాను. సామవేదాన్ని ఈ యొక్క జైమిని మహర్షికి ప్రసాదించాడు వ్యాస మహర్షి. ఈ పూర్వమీమాంసను ఎవరు ప్రతిపాదించారు అని అంటే జైమిని మహర్షి. మరి జైమిని ఏమంటాడు? ఇతను విచిత్రంగా మాట్లాడతాడు. చూడండి, జైమిని ఇలా చెబుతాడు, ఈ జగత్తు సత్యమైనది, దీనికి ఆది కానీ అంతము కానీ లేదు. జైమిని మహర్షి చెప్తూ ఉన్నాడు. 4 దర్శనాలు మీకు అర్థమైపోయినాయి. ఇక 5వ దర్శనం చెబుతూ ఉన్నాడు, అయ్యా ఈ జగత్తు మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి. ఫస్ట్ మీరు ఒక విషయం తెలుసుకోండి, ఈ జగత్తు సత్యమైనది. మీరు కనిపించినటువంటి భగవంతునికి ఆది అంతము లేవని మీరు చెప్తూ ఉన్నారు. ఐఎమ్ సెయింగ్ ఈ ప్రపంచానికి కూడా ఆది లేదు, అంతము లేదు. ఈ జగత్ వ్యవహారం అనేది నిరంతరము కొనసాగుతూ ఉంటుంది. అందుచేత జగత్ సృష్టి నిమిత్తము ఈశ్వరుడు ఒకడు ఉన్నాడని అంగీకరించవలసిన పని లేదు. చూసారా, యాదష్టమంతే ఇలా ఉంటుంది. వ్యాసుని దగ్గర వేదం చదువుకున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు? సరైనటువంటి బోధ చేయడము లేదు. చూసారా, నేను మీకు అందుకే చెప్తూ ఉంటాను, పాండిత్యం వేరు, సాక్షాత్కార అనుభూతి వేరు. సత్యాన్ని అనుభూతితో అర్థం చేసుకోవడం వేరు, నిర్ణయించడం వేరు, బుద్ధితో నిర్ణయించడం వేరు. మరి ఏమంటున్నాడు ఈ యొక్క జైమిని మహర్షి? ఈ ప్రపంచము సత్యమైనటువంటిది, దీనికి ఆది లేదు, అంతము లేదు. ఈ జగత్ వ్యవహారము నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. అసలుకు ఈ జగత్తు నిమిత్తమై ఒక దేవుడు అనేవాడు ఉన్నాడు అన్నటువంటి ప్రశ్ననే అనవసరము అంటాడు. చూసారా, ఇది పూర్వమీమాంస. 4 వేదాలని అధ్యయనం చేస్తే 2 విషయాలు మీకు అర్థమవుతాయి. ఏమిటి ఆ 2 విషయాలు అని అంటే, ఒకటి కర్మకాండ, రెండవది జ్ఞానకాండ. వేదములోని కర్మకాండని ఏమంటారంటే పూర్వమీమాంస అని అంటారు. కర్మకాండ అంటే ఏమిటిది? ఎంతసేపు మంత్రాలు చదవడం, యజ్ఞాలు చేయడం, హోమాలు చేయడం, ఇది కర్మకాండ. జ్ఞానకాండ అంటే ఏమిటి? బ్రహ్మం అంటే ఏమిటి? జగత్ అంటే ఏమిటి? జ్ఞాన సాగరం అది. కాబట్టి వేదములోన మీరు అబ్జర్వ్ చేస్తే, ఎవరైనా 4 వేదాలు చదివితే వాళ్ళకి ఈ విషయము అలా అర్థమైపోతుంది. ఏమని? నియర్లీ 90% కర్మకాండ, 10% జ్ఞానకాండ. అందుకే వేదాంతము అని అన్నారు. ఒక్కొక్క వేదాన్ని అధ్యయనం చేయడానికి 12 సంవత్సరాలు పడతాయి అని చాలామంది పండితులు చెబుతూ ఉంటారు. ఎందుకు పడతాయి? దేనికి పడుతున్నాయి అన్ని సంవత్సరాలు
అని అంటే కర్మకాండ. ఏమిటా కర్మకాండ అంటే విభిన్న రకాల దేవతల విభిన్న రకాల స్వరూపాల వర్ణన, స్తోత్రాలు చేయడము, వాళ్ళని పొగడము, ఇదిగో త్రిగుణములతో కూడినటువంటి విషయ సుఖాలను పొందడము, ఆధ్యాత్మికమైన విషయాలను కూడా పొందడం. చూసారా? మరి 10% ఏముంది? ఇదిగో జ్ఞానకాండ. జ్ఞానకాండలో ఉంటాయి ఇవన్నీ కూడా, ఉపనిషత్తులన్నీ కూడా. కాబట్టి యజ్ఞాలు చేసి హోమాలు చేసి వీళ్ళంతా చెప్పింది ఏమిటయ్యా అని అంటే జగత్తు సత్యము, కర్త అనేవాడు లేడు అని చెప్పడం జరిగింది జైమిని మహర్షి. ఇక చివరి దర్శనం, 6వ దర్శనం ఏమిటి అని అంటే ఇదిగో ఉత్తర మీమాంస అని అంటారు. ఉత్తర మీమాంస మరి ఏమిటిది అంటే ఇది వేదాంత సముదాయము. అనేక ఉపనిషత్తుల సమాహారాన్ని ఏమంటారంటే ఉత్తర మీమాంస అని అంటారు. ఈ ఉత్తర మీమాంసకు ప్రమాణ గ్రంథం ఏమిటి? బ్రహ్మసూత్రములు. ఈ బ్రహ్మసూత్రాలను ఎవరు రచించారు? వ్యాస మహర్షి రచించాడు. చూసారా? కాబట్టి పూర్వ మీమాంసకు కర్త ఎవరు అంటే జైమిని మహర్షి, ఉత్తర మీమాంసకు కర్త ఎవరు అని అంటే వ్యాస మహర్షి. అంటే టోటల్గా మీకు 6 మంది మహర్షులు వచ్చారు. గౌతమ మహర్షి న్యాయ దర్శనం, కనాద మహర్షి వైశేషిక దర్శనం, వ్యాస మహర్షి, జైమిని మహర్షి, పతంజలి మహర్షి, ఇదిగో వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. 6 మంది మహర్షులు వాళ్ళ వాళ్ళ సందేశాలను ఇవ్వడం జరిగింది. సరే, మన హైందవ సాంప్రదాయంలోని షడ్ దర్శనములు మనం చూసాం. ఇంకా హైందవ సాంప్రదాయంలో ఎవరైనా సరే ఏమైనా మాట్లాడారు అని అంటే కేవలం షడ్ దర్శనములే ప్రామాణికం. ఎవడు ఏం మాట్లాడినా ఈ 6 రకాలుగా మాట్లాడతాడు. ఇక్కడ మీకు రహస్యం చెప్తా ఉన్నాను, ఇది చాలా నిగూఢమైనటువంటి రహస్యం. జైమిని మహర్షి ఎందుకు ఈ ప్రపంచాన్ని సత్యము అన్నాడు అని అంటే అక్కడ ఒక లాజిక్ కూడా ఉంది. ఏమిటది? వేదములో ఒక దేవుడే కాదు, అనేక దేవతలు వస్తారు, వేలాది మంది దేవతలు వస్తారు, ప్రధానమైన దేవతలు ఎందరో వస్తారు. ఎప్పుడైతే ఈ జగత్తు గనక అసత్యము అన్నాడు అనుకోండి, ఇంక దేవతలు ఏమవుతారు? వాళ్ళు కూడా అసత్యమే అవుతారు. యజ్ఞాలు హోమాలు మంత్రాలు ఇవన్నీ ఏమవుతాయి? అసత్యమే అవుతాయి. అందుకని జైమిని పట్టుకున్నాడు. ఏమని? నో నో నో, ఈ జగత్ సత్యము అన్నాడు. ఇవన్నీ కూడా బుద్ధి చేష్టలు అంటారు. సత్యం ఎప్పుడు సత్యంగా ఉంటుంది, దాన్ని బుద్ధితో ఎవడు తారుమారు చేయలేడు. చూడండి, మధ్వాచార్యులు, రామానుజాచార్యులు, వల్లభాచార్యులు ఎవరైతే శంకర అద్వైతాన్ని ఖండించారో, ఇక్కడ మీకు ఒక చిన్న రహస్యాన్ని చెప్తూ ఉన్నా. చిన్న రహస్యం కాదు, చాలా పెద్ద రహస్యం ఇది. ఏమిటది అని అంటే రామానుజాచార్యులు కానీ, మధ్వాచార్యులు కానీ, వల్లభాచార్యులు కానీ, వేదాంత దేశికులు కానీ ఏమంటారంటే ఈ జగత్తు సత్యము అంటారు. ఎందుకు తెలుసునా? జగత్తు గనక అసత్యము అన్నారనుకోండి, బ్రహ్మ లేచిపోతాడు, విష్ణువు లేచిపోతాడు, రుద్రుడు లేచిపోతాడు, లోకాలు మొత్తం లేచిపోతాయి. మరి ఒకనాడు జీవుడు ఉంటాడు, జీవుడు వెళ్ళిపోతాడు. నీవు ఆరాధించేటువంటి ఆ విష్ణువు కూడా, ఆ శంకరుడు కూడా, ఆ రుద్రుడు కూడా కాలములో కనుమరిగే వారైతే వాళ్ళని పట్టుకోవడం వలన ప్రయోజనం ఏముంది? నీలాగే వాళ్ళు కూడా మాయా స్వరూపులైతే, అసత్యమైతే వాళ్ళను ఆరాధించడం వలన పని ఏముంటుంది అనేది బుద్ధిమంతుడి కలిగేటువంటి ఒక మంచి ఆలోచన. అందుకే వీళ్ళంతా ఏం చేశారు? నో 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 నో,
శంకరాచార్య వీ వోంట్ యాక్సెప్ట్, జగత్తు సత్యము అన్నారు. చూసారా? మరి షడ్దర్శనాలు చూశాము. మరి విభిన్న రకాల మతాలు ఏం చెప్పాయి అన్నప్పుడు చూడండి, బౌద్ధ మతాన్ని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు? బుద్ధుడు. మరి బుద్ధుడు ఏం చెప్పాడు అని అంటే, ఈ జగత్తు ఏ విధంగా ఆవిర్భవించింది అన్నప్పుడు బుద్ధుడు అన్నాడు, శూన్యము నుండి ఉద్భవించింది అన్నాడు. ఎక్కడ కూడా ఈశ్వరుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు అని బుద్ధుడు ఎస్టాబ్లిష్ చేయలేదు. ఎంతసేపు ఏమన్నాడు? కర్మ ఉన్నది, కర్మ వలన పాపపుణ్యాలు కలుగుతూ ఉన్నాయి, కాబట్టి నీ కర్మని పవిత్రంగా చేసుకో, నీ కర్మని దైవంగా మార్చుకో, చక్కగా ధ్యానం చెయ్యి అన్నాడే గాని ఎక్కడ కూడా ఈశ్వర ప్రతిపాదన, ఆ ఈశ్వరుని నుండి ఈ జగత్తు ఏ విధంగా ఉద్భవించింది అనేటువంటి విషయాలను బుద్ధుడు చెప్పలేదు. బుద్ధుడు పరమపదించిన తర్వాత ఇదిగో 4 చీలికలు అయిపోయింది. వాళ్ళంతా కూడా ఏమన్నారు? రకరకాలుగా మాట్లాడారు. ఇక రెండవది ఏంటంటే జైన సిద్ధాంతం, బుద్ధిజం, జైనిజం. మరి ఈ జైన మతము ఏం చెబుతుంది అని అంటే, జైమిని మహర్షి ఏం మాట్లాడతాడో ఇదిగో ఈ జైన మతం కూడా అదే మాట్లాడుతుంది. ఏమంటుంది జైన మతం? ఈ ప్రపంచము సత్యమే, ఈ జగత్తు అనేది నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. చూడండి, ఈ జగత్తు నిరంతరము ఉంటూ ఉంది. ఈ జగత్తు అనేది పంచభూతముల యొక్క అణువులచే ఏర్పడినది అని చెప్పిందే కానీ ఎక్కడ ఈశ్వర ప్రతిపాదన చేయలేదు జైన మతం. బుద్ధుడు ఈ ప్రపంచాన్ని ఎవరు సృష్టించారు, ఎలా సృష్టించాడు అనే 2 క్వశ్చన్స్కి he didn't give the answer. Similarly, Jainism also no answers. జైన మతం కూడా సృష్టి ఇదిగో భగవంతుడి నుండి వచ్చింది అని చెప్పలేదు. ఏం చెప్పింది? పంచభూతముల యొక్క అణువుల చేత ఏర్పడింది అని చెప్పడం జరిగింది జైన మతం. ఇక 3వ మతము క్రిస్టియానిటీ. మరి క్రిస్టియానిటీ ఏం చెప్పింది అని అంటే, ఈ జగత్తు ఆ భగవంతుని చేత సృష్టించబడింది అని ఒప్పుకుంటుంది. అంతవరకు బాగానే ఉంది. మరి ఎలా సృష్టించాడు భగవంతుడు అన్నామనుకోండి, శూన్యము నుండి ఆవిర్భవింపజేశాడు అంటాడు జీసస్. కాబట్టి ఈ జగత్తు ఏ విధంగా సృష్టించబడింది భగవంతుని చేత అన్నప్పుడు జీసస్ ఏమంటాడంటే, శూన్యము నుండి సృష్టించాడు అన్నాడు జీసస్. బుద్ధుడు అదే మాట అన్నాడు, జీసస్ కూడా అదే మాట అన్నాడు. ఇక్కడ శూన్యము నుండి ఉద్భవించింది జగత్తు అన్నప్పుడు వెంటనే ప్రశ్న పడుతుంది, మరి శూన్యం అంటే ఏమిటి? నో ఆన్సర్ గివెన్ బై జీసస్ అండ్ బుద్ధ. వాట్ ద మీనింగ్ ఆఫ్ శూన్యం? దే డిడ్ంట్ గివెన్ ద ఆన్సర్. ఇక రెండవది ఏమిటంటే, శూన్యము నుండి చేతన ప్రపంచము ఏ విధంగా ఉద్భవించింది అన్నప్పుడు ఆన్సర్ లేదు. శూన్యం అంటే ఏమిటి? అభావము. ప్రపంచం అంటే ఏమిటి? భావము. అభావము నుండి భావము ఏ విధంగా ఉద్భవించింది అన్నప్పుడు నో ఆన్సర్స్.
ఇక క్రిస్టియానిటీ తర్వాత ఇస్లాం మతం. ఇస్లాం మతం మరి ఏం చెబుతుంది అని అంటే, ఈ యావత్ ప్రపంచాన్ని ఆ అల్లా సృష్టించాడు. ఈ జగత్తుకు ఆధారము అల్లాయే. అతడు నిరాకారుడు, నిరంజన స్వరూపుడు, నిర్గుణ స్వరూపుడు అని చెబుతుందే కానీ ఏ విధంగా అల్లా ఈ జగత్తును సృష్టించాడు అన్నామనుకోండి, నో ఆన్సర్ ఇన్ ద ఖురాన్. అహము నేను కాదని తెలుసు, అహంకారము పోదే మీరా, అహము నేను కాదని తెలుసు, అహంకారము పోదే మీరా, బ్రహ్మమే నేననే సత్యము తెలుసు, బ్రహ్మమే నేననే సత్యము తెలుసు, బ్రహ్మమే నేననే సత్యము తెలుసు, బ్రహ్మమే నేననే సత్యము తెలుసు, ఈ దివ్య జ్ఞానము నిలువదేమిరా, దివ్య జ్ఞానము నిలువలేమిరా, భలే మాయరా మహామాయరా, భలే మాయరా మహామాయరా, భలే మాయరా మహామాయరా, భలే మాయరా మహామాయరా, ఈ మాయను నీవే రూపుమా పర గురుదేవా, మాయను నీవే రూపుమా పర గురుదేవా, అజ్ఞానమనే చీకటిలోనా అజ్ఞానమనే చీకటిలోన నాలని నేను జీవించను, నాలని నేను జీవించను, శంకరా సాయి శంకరా, శంకరా సాయి శంకరా, శంకరా శిరిడి శంకరా, శంకరా శిరిడి శంకరా, శరణం 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 సాయి దేవా, శరణం 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 సాయి దేవా, శరణం 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 శిరిడి దేవా, శరణం 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 శిరిడి దేవా, సాయి దేవా శివదేవా, సాయి దేవా శివదేవా, సాయి దేవా శిరిడి దేవా, సాయి దేవా శిరిడి దేవా. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజు की जय, परम शिवनि की जय, पराशक्ति की जय।
నీ ధ్యాసయే నిరతము నీ ధ్యాసయే ఓ సాయి దేవా ఓ సాయి దేవా గాప మగరి సని రే దాప మగరి సని రే రిమద మగరి రే గారి సా రివద మగరి రి గరి సా సని స పమ గరి గ సని స సని స పమ గరి గ సని స ఎంత దూరాన నీ ఉన్నా మేలుకున్న నీ ధ్యాసయే మేలుకున్నా నీ ధ్యాసయే స్వప్నములోనైన నీ ధ్యాసయే స్వప్నములోనైన నీ ధ్యాసయే మేలుకున్న నీ ధ్యాసయే